అందరికీ రామ్ రామ్. ఫస్ట్ అయితే మా సింగాపూర్ బ్లాగ్స్ అనే ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన అభినందనలు. ఇవాళ అయితే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. అది కూడా మా ఫాలోవర్స్ మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ అయితే మేము పత్తిలో అంటే ఇట్లా లద్దె పురుగు, పచ్చ పురుగు ఇలాంటి చాలా చాలా రకాలైన పురుగులు రెడీ అవుతున్నాయి. అవి అన్నిటినీ మనం ఆర్గానిక్లో అంటే ఇట్లా తరిమి కొట్టడానికి మనం ఇవాళ నీమాస్త్రం రెడీ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే ఆవు మూత్రం 5 లీటర్లు, ఆవు పేడ 1 కిలో, 5 కిలోల వేపాకులు, ఒక 200 లీటర్ నీళ్ళ డ్రమ్ము, దీంట్లో ఒక 100 లీటర్ల నీళ్లు కలుపుకోవాలి. ఈ వీడియో పూర్తిగా రెడీ అయ్యేంత వరకు చూసుకోండి. మీకు లాస్ట్ వరకు దీని వాడకం ఎలానో మొత్తం వివరిస్తాం. స్టార్ట్ చేద్దాం. మరి ఇప్పుడు మేమైతే ఇక మొత్తం అన్ని ప్రిపేర్ చేయాలంటే చేన్లోనే కంఫర్టబుల్ ఉంటుంది. అన్ని రకాల కెమికల్లు కొట్టకుండా ఆర్గానిక్ పరంగా చూపిస్తాం. ఇంకా చాలా రకాల లిక్విడ్లు రెడీ అయి ఉన్నాయి. ఇవాళ అయితే పత్తికి అంటే మోనకి బదులు అగ్నాస్త్రం అనేది, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి చాలా రకాల ఏమో లిక్విడ్లు ఉంటాయి. అవి మనం సొంతంగా ఎలాంటి ఖర్చు లేకుండా రెడీ చేసుకునే పదార్థాలు రెడీ చేసుకొని కొట్టుకోవాలి. ఇప్పుడు పత్తి చూసుకోవచ్చు, కింద కనిపిస్తుంది కదా పత్తి. ఇది మొత్తం ఇట్లా ఇప్పుడు ఫర్టిలైజర్ షాపులలో మోన దొరకక చాలా మంది రైతులు ఇట్లా ఎక్కటిక అయిపోతున్నారు. వాళ్ళ కోసమే ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటాం. మా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తుండండి, మీకు అంటే తెలుసుకుంటారు మీరు కూడా కొన్ని. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పత్తిని చూడండి. ఈ పత్తిలో మోన కొడతారు ప్రతి సంవత్సరం. మోన కెమికల్ లాంటి మందులు కొడుతుంటారు. ఈ పత్తి ఇప్పుడు మోన లేకుండా ఇట్లా అయిపోయింది. మొత్తం తెల్ల పురుగు, పచ్చ పురుగు అని మొత్తం వచ్చేసి మోన దొరుకుతలేదు. మొత్తం ముడత కూడా వచ్చేసింది. అదే మా పత్తి చూపిస్తా. మా పత్తి ఎట్లుందో మీరు చూడండి. అంటే మేము ఆర్గానిక్ పరంగా కొట్టే మందులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. మా పత్తి కూడా చూపిస్తాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది మా పొలం. ఇక్కడ జీలుగు నాకంటే హైట్ పెరిగినుండే, దాన్ని మొత్తం కేజీలు కొట్టేసినాం. ఇప్పుడు దీంట్లో ఇక్కడ రెడీ చేసుకోవడానికి జీవామృతం అని డ్రమ్ము రెడీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది జీవామృతం. ఇది రెడీ అయిన వెంటనే ఈ పొలంలో పోషిస్తాం. ఈ పొలంలో ఎలాంటి యూరియా, డిఎఫ్, గడ్డి మందు, ఒడ్ల పొంట ఇట్లా చుట్టూ ఉంటుంది కదా, చుట్టూ కూడా ఎలాంటి గడ్డి మందు అట్లాంటివి మేము వాడం. అలానే ఈ భూమి మొత్తం 2 సంవత్సరాల నుంచి ఎలాంటి కెమికల్ లేకుండా వడ్లు వేస్తున్నాం, తీస్తున్నాం, తింటున్నాం. వచ్చేయండి, మా చేను చూపిస్తా, పత్తి ఎట్లా ఉందో చూపిస్తా. మేము ఇప్పటి వరకు అయితే పత్తిలో బయట ఫర్టిలైజర్ షాప్ నుంచి కొని తెచ్చిన మందు అయితే స్ప్రే చేయాలి. నేను రెడీ చేసిన మందులే అన్ని స్ప్రే చేసినాను మా పత్తిలో. ఇక మా చేను చూసుకోవచ్చు. మా చేను పైన మొత్తం గుట్టు ఉంటుంది. గుట్ట పక్కనే మా చేను ఉంటుంది. మా చేను పక్కన ఈ కాలువ ఉంటుంది. ఈ కాలువ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మల్ డిస్టిక్ లో ఉంటుంది. అక్కడి నుంచి మాకు నీళ్ళు వస్తుంది. ఇది నిర్మల్ డిస్టిక్, మరి ఆదిలాబాద్ డిస్టిక్ నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ నిర్మల్ అనుకుంటా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉండేది. ఇది మా పత్తి. ఈ మా పత్తిలో అంతర పంటలు ఒక 5 రకాలు ఉన్నాయి. 5 రకాలు కూడా మీకు చూపిస్తారండి. ఫస్ట్ పత్తి చూడండి. పత్తి దీంట్లో ఎలాంటి కెమికల్ ఇప్పటి వరకు అయితే స్ప్రే చేయాలంటే ఇక మీరు చేసి ఉంటావు కదా అని అనుకుంటారు, కానీ నేను చెయ్యలే. ఈ పత్తి 2 సార్లు, పక్కన ఒక ఇదేంది మొక్కజొన్న సాలు, దాని కింద మినుము సాలు, మళ్ళా తర్వాత ఒకసారికి పెసర ఉంది. పెసర కూడా పత్తిలో ఇట్లా చూడండి ఎలా కాసిందో. ఇప్పుడు మనకి ఎలినో ప్రభావం వల్ల అంటే ఇట్లా అంతర పంటలు వేసుకోమని చాలామంది మనకు సార్ వాళ్ళు కూడా చెప్పారు. అందుకోసమే మేము ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేసినాం. 2 సార్లు పత్తి, 10 సార్లకు 1 సాలు తొగరు, దాంట్లో మళ్ళా మినుము. ఇది మొక్కజొన్న కూడా ఇప్పుడు ఒక 3 నెలలు అయితే మొక్కజొన్న వచ్చేస్తుంది మన చేతికి. 1 నెల అయితే మినుము వచ్చేస్తుంది, పెసర వచ్చేస్తుంది. తర్వాత ఇందులో పత్తి మాత్రమే ఉంటుంది. పత్తి ప్లస్ ఇదేంది తొగరు ఉంటుంది. ఇది కూడా
చిన్న చిన్నగా మనం ఆలోచించి పని చేసుకుంటే చాలా వరకు పెట్టుబడి ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ పత్తిలో అయితే చూసుకోవచ్చు 5 రకాల అంతర పంటలు ఉన్నాయి. 5 కాదు ఇంకా ఎక్కువనే ఉంటాయి. కాకపోతే మేము ప్రజెంట్ వేసింది అయితే 5 రకాలే. ఇందులో కూడా మేము దీంట్లో కొన్ని రకాల మేము రెడీ చేసిన కంపోస్ట్ ఎరువులు వాడినాం. అలాగే జీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్తన శుద్ధి అది మాత్రం మర్చిపోదు. విత్తన శుద్ధి చేసినాం, నాటినాం. దీంట్లో చాలా వరకు మేము ట్రైకోడర్మా విరిడి అలాంటి చిన్న చిన్న ఫర్టిలైజర్ షాప్లో కొన్ని కొనుక్కొచ్చినాం. అంటే అవి కూడా 100% ఆర్గానికే. దాంట్లో భూశక్తి, ఆర్గానిక్ పొటాష్ అలాంటివి కూడా వాడినాం దీంట్లో. ఇంకా దీంట్లోనే ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా మాది పత్తి ఉంది. దీంట్లో కొంత భాగంలో మేము బయోచార్ కూడా వాడినాం. ఆ బయోచార్ వాడిన పత్తి కూడా చూపిస్తారండి మీకు కింద. ఇప్పుడు మనకు మార్కెట్లో అయితే చాలా వరకు ఇలా కెమికల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి కెమికల్ ఇట్లా మోనా కానీ, డిఎఫ్ కానీ, యూరియా ఇలాంటివి చాలా అంటే చాలా తక్కువైనాయి, దొరుకుతలేవు చాలా మందికి. మళ్ళా ఈ రైతులకి కొంత ఈ యాప్ల ద్వారా కూడా ఇట్లా మందులు ఎలా కొనుక్కోవాలో అది కూడా తెలుస్తలేదు. అలాంటి వాళ్ళు మా వీడియోస్ కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా మేము చేసినట్టు చేయండి. మీకు కూడా ఇలా ఒకటే పంట కాకుండా ఓన్లీ పత్తికే వెళ్ళకుండా దాంట్లో అంతర పంటలు ఏం వేయాలి, దాంట్లో ఏం వేస్తే ఏం బాగుంటుంది అంటే ఇట్లా ఉంటుంది కదా, ఏ పంట కింద ఏ పంట ఎదుగుతుంది అని అలాంటి చిన్న విషయం తెలుసుకుంటే ప్రతి ఒక్క రైతు రాజు అవుతాడు. ఇది 1 ఎకరం వరకు మేము పసుపు కూడా వేసినాం. మా దగ్గర పసుపు రకాలు 4 రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల గుంటూరు, ఒకటి ఎర్ర గుంటూరు, అలాగే బిఎస్ఆర్ 3 అని కూడా, అది కూడా ఒక 10 కిలోల వరకు తెచ్చి ఒక పక్కకి వేసినాం. ఇది కూడా కంప్లీట్గా ఆర్గానికే. ఆర్గానిక్ అంటే స్వచ్ఛమైన ప్రకృతి పరంగా పండించే వ్యవసాయం అన్నమాట. మా దగ్గర నల్ల పసుపు ఉంది, ఇంకా నల్ల పసుపు, అవి 4 కలిపితే 4 రకాలు ఉన్నాయి మొత్తం మనకు చూపిస్తా. దీంట్లో కూడా మేము బయోచార్ వాడినాం. బయోచారు, కంపోస్ట్ ఎరువు, జీవామృతం అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి సాళ్ళ మధ్యన ఇట్లా పోషిస్తాం జీవామృతం. ఇక చూసుకోవచ్చు పక్కన అయితే బాగా గడ్డిగా అనిపిస్తుంది. ఇది గడ్డి, ఇదేమో కలుపు తీసింది. గడ్డి కొంచెం కూడా లేకుండా చేయొచ్చు, కానీ అది కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఒక పోస గడ్డి కూడా ఉండకుండా గడ్డి మందులు, ఇప్పుడు చాలా రకాల గడ్డి మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ మేము ప్రకృతి పరంగా వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మేము ఎలాంటి గడ్డి మందులు, కెమికల్ స్ప్రే చేయం. మా భూమిలో అయితే భూమిని కాపాడుకోవడమే మన లక్ష్యం కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు ఇది సాళ్ళ పొంటన మొత్తం బయోచార్ వేసినాం. ఇది అట్లా పైనుంచి వేయడం కంటే భూమి లోపల తవ్వి కప్పిందే బెటర్ అని మా సార్ ఒకటి చెప్పారు. అందుకోసమే ఇట్లా కప్పేసినాం లోపల. సాళ్ళ మధ్యలో బయోచార్ కప్పేయాలి ఇట్లా. అంటే ఎలాంటి యూరియా, డిఎఫ్ వేయకున్నా సరే మనం కొన్ని ఇలాంటి న్యాచురల్గా దొరికే మందులతోని కూడా వ్యవసాయం చేయవచ్చు, ఖచ్చితంగా చేయవచ్చు. ఈ పసుపులోనే కాదు, మేము పత్తిలో కూడా బయోచార్ వేసినాం. బయోచార్ వేసిన పత్తి కింద ఉంది, బయోచార్ వేయని పత్తి ఇప్పుడు ఫస్ట్ వీడియోలో చూసారు కదా అట్లా ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తా బయోచార్ వేసిన పత్తి, వచ్చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పత్తినే బయోచార్ వాడిన పత్తి. దీంట్లోనే మేము డవర కొట్టేటప్పుడు సాళ్ళ మధ్యన బయోచార్ వేసినాం. బయోచార్ అంటే బొగ్గులతోని తయారు చేసిందే బయోచార్ అంటారు. ఇది ఇక్కడ కనిపిస్తున్న బంట మొత్తం బయోచార్ వేసిందే. దీంట్లో చూసుకోవచ్చు పత్తి కూడా ఇంత హైట్ ఉంది, అంటే నా మోకాళ్ళ కన్నా హైటే ఉంది. అక్కడ పైన చూస్తే దాంట్లో బయోచార్ వేయాలి కాబట్టి కంపోస్ట్ ఎరువులు వేసినాం, దాంట్లో కొంచెం పెరగలేదు. ఇక్కడ మాత్రం బాగా పెరిగింది. మళ్ళీ దీంట్లోనే చూసుకోవచ్చు ఇది ఇక్కడైతే ఇప్పుడు చూసుకోవచ్చు ప్రతి 2 సాళ్ళ పత్తికి 1 సాలు ఇది పెసర, ప్రతి 10 సాళ్ళకి 1 సాలేమో ఈ కంది, దాంట్లోనే మళ్ళీ దాని కింద పెరిగేటి మినుము. ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటేనే మనం హ్యాపీగా బతకగలం. ఇది చూసుకోవచ్చు. మళ్ళీ ఇందులోనే మేము డవరా కొట్టడం తొందరగా ఆపేసినాం. దాంట్లోనే దీని లోపల ఇది కరబూజ కాస్తుంది. ఇది కూడా చిన్న చిన్న కరబూజ కాయలు కూడా అయినాయి. దాంట్లోనే మళ్ళా ఇది చూసుకోవచ్చు. ఇది మా భాషలో అయితే దీన్ని తేరియా పండి అంటాం.
ఇది బుడింగి పండ్లు అంటారు. చాలా చాలా వరకు అయితే మన ఆదిలాబాద్ సైడ్లో హైవే పక్కకి ఇట్లా బుట్టలో పండ్లు పెట్టి అమ్ముతుంటారు. దాంట్లోనే మళ్ళా ఇది కర్బూజా కాయలు కాస్తున్నాయి. ఇది డవర కొట్టడం తొందరగా ఆపేస్తే ఇలా వెనక మొలిసిన ఇట్లా తీగలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా కాసి మనకి మంచి పండ్లు కూడా అవుతాయి. అలానే ఇప్పుడు దీంట్లోనే ఈ పెసరలో మనకు తెల్లదోమ పచ్చదోమ రాకుండా ఇలాంటి జిగురట్టలు వాడుకోవాలి. ఒకసారి ఇట్లా చూపి, అది ఎల్లో ప్యాడ్, ఎల్లో. ఇక ఈ సైడ్ వస్తే ఇక్కడ బ్లూ స్టిక్ అంటారు. ఇవి జిగురట్టలు అంటారు. ఇలాంటివి వాడితే ఏమంటే తెల్లదోమ పచ్చదోమ ఇలాంటి దానికి అతుక్కొని చనిపోతాయి దాంట్లో ఉన్న జిగురికి. ఇక చాలా వరకు అయితే మేము ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడుతూ ఉంటాం. ఎందుకంటే బయట మనం ప్రతి ఒక్క కెమికల్ తెచ్చి స్ప్రే చేయాలంటే అది మన వల్ల కాదు. మనం ఎన్ని తెచ్చి స్ప్రే చేసినా కానీ దానికి సరిపడా దిగుబడి కూడా ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. మనం తెచ్చింది మాత్రం ఫర్టిలైజర్ షాప్ నుంచి ఏదైనా తీసుకొస్తే ఖచ్చితంగా అతనికైతే రూపాయికి 2 రూపాయలు కట్టాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అట్లా ఉంటుంది. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవసాయం చేస్తుంటారు. మేమైతే మాకు తెలిసినంత వరకు సెమీ ఆర్గానిక్ చేస్తుంటాం. సెమీ అంటే కొంచెం కెమికల్ ఉంటుంది, కొంచెం 100% ఆర్గానిక్ కూడా ఉంటుంది. కెమికల్ బాగా ఇట్లా ఎక్కువ శాతం. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతటితోనే ఆపేస్తున్నాం. మొత్తానికైతే బయోచార్ వాడిన పత్తి ఇంత ఉంది. బయోచార్ వాడిన పత్తి పైన చూసిరు కదా అంత ఉంది. ప్రతి ఒక్క పంటలో అంతర పంట వేసుకోవాలి. మీరు కూడా మా లెక్కనే ఇంకా కొత్త కొత్త పద్ధతులు తెలుసుకోవాలి. ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాం. అందరికీ రామ్ రామ్. ఇంకా చూస్తూ ఉండండి సింగాపూర్ బ్లాగ్స్ అనే ఛానల్ని. మీ సపోర్టే మా ధైర్యం.